రేంజ్ లో రప్పాడించాడు అన్నా. ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చిన భయ, నేనైతే కేజీఎఫ్ రేంజ్ లో ఊహించుకున్నా. సినిమా మాత్రం మామూలు దానికైనా మించింది భయ. ఒక లేడీ డైరెక్టర్, ఒక కర్ణాటక డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీసింది భయ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. మెయిన్గా మాత్రం మన ఎస్ అన్న గురించి చెప్పుకుంటే అన్న ఏం ఎలివేషన్స్ అన్న. అరే రే ఒక్కొక్క సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ స్క్రీన్ ప్రజెంట్ బా అది పోయింది భయ. ఎస్ అంటే ఇది రా. ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ. చాలా రోజుల తర్వాత సినిమా థియేటర్లో వచ్చినా కూడా ఆయన ఎలివేషన్స్, ఆయన ఫైటింగ్ సీన్ మాత్రం ఏడా తగ్గలే. మెయిన్గా మాత్రం డైరెక్టర్ గారు చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం స్లోగా అనిపించింది. మళ్ళీ స్టోరీ ఏంటంటే భయ, హీరో మాఫియా డాన్ కావాలా. వాళ్ళ అక్క మాట నైనతర, వాళ్ళ అక్క మాట వినకుండా మాఫియా డాన్ కావాలా. ప్రతి సీన్ చంపుకుంటా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మాత్రం ఉచ్చ కోత వేరే లెవెల్ భయ. మెయిన్గా మాత్రం నాకు బాధ అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది భయ. క్లైమాక్స్ ఫైట్ తప్ప కొంచెం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చంపుకుంటా పోతాడు. మెయిన్గా మాత్రం సినిమాలో మాత్రం 20+ అయితే సినిమా గ్రాండ్ భయ. మామూలు రొమాన్స్ లేదు భయ. వామ్మో ఒకటి కాదు ఇక ముగ్గురు హీరోలతో ఆ రొమాన్స్ మాత్రం వేరే లెవెల్. అసలు అంటే ఇలా ఇప్పటివరకు ఇలాంటి రొమాన్స్ ఏ సినిమాలు చూడలే. అంత రొమాన్స్ ఉంటే అర్థం చేసుకోండి భయ ఎలా ఉందో. సో నాకైతే ఎస్ గారు అన్నా, మీ అసలు ఆ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్రజెంట్ కానీ ఆ డైలాగ్ ఓరక్షణ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మెయిన్గా మాత్రం స్టోరీ అక్కడక్కడ ఒకటే కదా చంపుకుంటూ పోతాడు, ఇదే నడుస్తూ ఉంటుంది భయ. అదే కొంచెం ల్యాగ్ అనిపించింది. మిగతా అంతా బాగానే ఉంది భయ సినిమా. మెయిన్గా మాత్రం ఈ ఇడుముడి సినిమాకి దెబ్బ పోయా సినిమా. అదంతా దేవుని భక్తి సినిమా కదా. ఈ సినిమా ఇలాంటి రోత సినిమా అంతా మంచిగా టాలీవుడ్లో 100 కోట్లు వారంలో వచ్చింది కదా. మళ్ళీ ఈ సినిమా తెచ్చిపెట్టి నాకు బాధ అనిపించింది. రవితే అన్న అంత ఎమోషనల్ సినిమా కదా. ఇలాంటి సినిమా ఈ టైంలో వచ్చి ఆ సినిమాకి థియేటర్లో లేవు భయ. ఆ సినిమాకి థియేటర్ లేవు. అంత మంచి సినిమా ఫుల్ సినిమాని ఆపేసి సినిమాలు పెడితే ఎవరు చూస్తారు భయ. అది కూడా చూసుకోవాలి భయ. మన తెలుగు ప్రొడ్యూసర్ ప్లీజ్ మీకు దండం పెడతా, ఇడుముడి సినిమాలు అంటే కాపాడండి. అతను చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ చాలా మంది చెప్తున్నారు సినిమా బాగాలేదు అని. సినిమా మాత్రము ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా సినిమా మాత్రం హైలైట్ అన్న. నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎవరికి నేను విన్నాను 100%. ఎవరు ఎంతమంది అనుకున్నా, ఎంతమంది చేసినా 90 దాకా వచ్చి చెప్తున్నాడు అంటారు. 90 దాకా వస్తా లోపలికి ఎట్లా ఎంటర్ చేస్తారన్నా? స్మెల్ గుర్తుపట్టరా? నేను చెప్తున్నా ఇచ్చి వాళ్ళేదంగినా. ఈరోజు బుక్ మై షోలో నేను చూసుకునే కాడికి అయితే నిన్న పెట్టిన రోజు నేను చూసా. అసలు షోల్డ్ సినిమా ఎంత బాగుందా సినిమా, ఎంత బాగుందా. నేను పోలే సినిమాకి వచ్చినాక నేను చూసినాక ఇచ్చి వాడేసిన. అసలు నిజం చెప్తున్నా యశ్వన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు దగ్గర ఉంటే మాత్రం దండేసి దండం పెడుతుంటా. ఎంత ఆ బాడీకి కొన్ని కోట్లు పెట్టవచ్చు. ఆ బాడీ ఏం పాడానా నువ్వు జిమ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? అసలు 5 మంది హీరోలను పెట్టి దీని అమ్మ సినిమా తీసి ఇంత రొమాన్స్, ఇంత పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయిందనా. లేడీ నువ్వు డైరెక్టర్ అసలు ఏం చేద్దాం అనుకున్నావు మా యశాన్ అని? ఓ కేజీఎఫ్ లాగా తీసుకోవద్దు అనుకున్నా, కేజీఎఫ్ చాప్టర్ 2 లాగా తీసుకోవద్దు అనుకున్నా, కానీ అంతకు మించి తీసుకుపోయినా. అబ్బా అసలు ఏంది అసలు తండ్రి కొడుకుల యాక్షన్ ఇంకా హైలైట్ అన్నా. లాస్ట్ క్లైమాక్స్ పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయిందన్నా. నిజం చెప్తున్నా, గూస్ బంప్స్ వచ్చేసాయి. సినిమా చూసినోడికి తెలుసా అన్న. సినిమా చూడనోడు మాత్రం రివ్యూలు చెప్పేస్తే సినిమా బాలే, అది బాలే, సొల్లులు తెంగితే మాత్రం నాకు గుద్దలు కాలుతుంది. ఇచ్చి వాడదెంగిండు. లాస్ట్ ఆ క్లైమాక్స్ మంచిగా ఉంటుందన్న. ఫైటింగ్ కాదు దాని అమ్మ, ఇద్దరు తండ్రి కొడుకులు కొట్టుకుంటుంటే పిచ్చేది అమ్మ. ఇచ్చి వాడేది. నాకే ఈడ ఇంత పౌరుషం వస్తుందన్న. ఉడుకు రక్తం అన్న. అమ్మ చిన్నపిల్లలు వెళ్ళకుండి, ఫ్యామిలీ వెళ్ళకుండి, యూత్ మాత్రమే వెళ్ళుండ్రి, లవర్ తోటి వెళ్ళుండ్రి. అంతేగాని మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళకుండి సినిమాకు. సినిమా డేంజర్ సినిమా. అంతా కావాలంటే ఫ్యామిలీతో చూడాలంటే ఇడుముడి చూడండి, అంతేగాని ఈ సినిమాకి రాకుండి. ఈ సినిమా డేంజర్. కావాలంటే ఓటీటీలో రిలీజ్ అయినాక చూసుకోండి అంతే. ఈ సినిమా థియేటర్లో చూడకండి ఫ్యామిలీ. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేనే చెప్తున్నా, సినిమాని ఫ్యామిలీ చూడకండి. యశానా దండమని ఇంకోసారి నీకు నిజంగా దండం పెడతా. నిజం ఇంత మంచి సినిమా ఇచ్చినా మాకు. 1000 కోట్లు పుష్ప 2 ఇంతసేపు వాగిండ్రు కదా, అవన్నీ ఏం లేవన్నా. ఓన్లీ యష్, ట్యాక్స్, ఈ 2 మాత్రమే కనిపిస్తాయన్న. ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. దండమన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇస్తాను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఏదో హ్యాట్రిక్ కొడుతున్నాడు అని చెప్పి వచ్చినా కానీ అసలు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ సినిమా ఈ 2026లో. అసలు కంటెంట్ అనేది లేకుండా వచ్చింది సినిమా. ఎందుకుందో అసలు గోవా గ్యాంగ్స్టర్ ఎందుకు అవుతాడో అసలు ఏం లేదు సినిమాలో. ఇంకా వేరే ఏంటంటే సాంగ్స్ కూడా అంతేం లేదు, మళ్ళీ యాక్షన్ ఏం లేదు, మళ్ళీ డ్యాన్స్ ఏం లేవు బ్రో. ఐటమ్ సాంగ్ లేదు. మళ్ళీ నెక్స్ట్ నయనతార ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మా అక్క రోల్ అంట, మా అక్క రోల్ అసలు న్యాయంగా చేయలే. రుక్మిణి వస్తుంది, ఉమా కురేషి వస్తుంది, ఇంకో బాలీవుడ్ యాక్టర్ వస్తుంది, కానీ అసలు ఆ డైరెక్షన్ ఎందుకు ఇట్లా
ఎందుకు తీస్తున్నారు ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్ ఎట్లా, ఈ యాక్టర్ ఎట్లా, అసలు ఆ రోలే లేదు. అసలు మొత్తం సినిమా డిసప్పాయింట్మెంట్ ఉండే. అన్న టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. సింపుల్గా ఒకటే విషయం చెప్తాను,